ఒక యూట్యూబ్ కంటెంట్ గానీ, షార్ట్ ఫిల్మ్ కంటెంట్ గానీ, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ గానీ, సన్నివేశాలు గానీ, మాటలు గానీ ఎలా సృష్టించాలి, ఎలా రాయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం. ఉదాహరణకి మీరొక యుద్ధానికి వెళ్లారు. వెళ్తే ఎలా ఎళ్ళాలి తెలుసుగా? ఆవేశం, కోపం, పరాక్రమం ఇన్నుంటాయి కదా! రౌద్రం ఇన్నుంటాయి. ఉండి ఆయుధాలు పట్టుకొని పోతావు నువ్వు యుద్ధానికి. బాణాలు, గద, విల్లు పట్టుకొని పోతావు. ఇంకా చెప్పంటే శృంగారం అనుకుందాం. శృంగారమైనా ఎలా చేస్తావు శృంగారం మీ వైఫ్ తోటి? కాళ్ళు, చేతులు, ఆ! మొండెము, తల, ఈ మనసు ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ ఆయుధాల్లాగా ఉపయోగిస్తాం గదా! ఇవి లేకుండా చేస్తావా? అయితే ఇవన్నీ ఉపయోగించినప్పుడు కూడా నువ్వు ఇవన్నీ లేనప్పుడు ఎలా చేస్తావు? కాళ్ళు, చేతులు లేవు. నువ్వు ఆవేశం లేదు, కోపం లేదు. పూర్తిగా శాంతిగా ఉన్నావు. యుద్ధం లేనప్పుడు ఎలా అయితే శాంతిగా ఉన్నావో అలా శాంతిగా ఉన్నావు. ఒక్కడికి పోతున్నావు అనుకో అప్పుడు ఎలా ఉన్నావు? అలా ఒక మహాభారత యుద్ధంలో పాల్గొన్నావు. అప్పుడేమన్నా గెలుస్తావా? గెలవలేవు. ఓడిపోతావు. నిన్నే అందరు చంపేస్తారు తప్ప నువ్వెవరిని చంపవు, తప్పించుకోలేవు కదా! అలాంటి అంటే దాన్నేమన్నా నిరాయుధంగా పోతున్నావు శాంతిగా. అప్పుడు ఎలా ఉంటావు? ఆ విధంగా నువ్వు ఒక యూట్యూబ్ కంటెంట్ ఉంటుంది. ఆవేశం, కోపం, శృంగారం, రౌద్రం, రొమాన్స్ ఇలా ఏదైనా సరే దాన్ని నువ్వు ఆయుధాలు లేకుండా యుద్ధంలోకి పోతే ఎలా ఉంటుంది? కాళ్ళు, చేతులు నిన్ను నువ్వు ఉపయోగించకుండా ఎలాంటి కత్తులు, కటార్లు, డాలు ఏమి ఉపయోగించకుండా యుద్ధంలో పోతే ఎట్లుంటది? అహింసతో పోయినావు. ఎదుట మాత్రం వాళ్ళు పరాక్రమంతో ఉన్నారు. 12,000 మంది సైన్యం. కానీ నువ్వు ఏది చేయకుండా ఏ ఆయుధం లేకుండా పోతే అది పోరాటం అనుకొని పోతున్నావు కానీ శాంతితో గెలవలేవు. ఓడిపోతావు కదా! అలా నువ్వు ఎదుటి వాళ్ళతో పోరాడుతున్నావు పరాక్రమంతో. 12,000 మంది సైన్యంతో అంత బలంతో నువ్వు పోరాడినప్పుడు కూడా కాళ్ళు, చేతులు, ఆవేశం, కోపం ఏమి లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా చిత్రీకరించాలి. అది ఏ అయినా శృంగారమైన, రొమాన్స్ అయినా, లవ్ అయినా, ప్రేమ అయినా, పోరాటమైనా అలా చేయాలనమాట. కాళ్ళు, చేతులు ఏమీ లేకుండా 2 ఉపయోగించకుండా నిన్ను ఆవేశం, కోపం లేకుండా శాంతంగా నువ్వు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది నీలో భావన? దేవునిలాగా ప్రసన్న వదనం ఉంటుంది కదా! ఆ విధంగా దాన్ని చిత్రీకరించాలి. అలా అని కూల్‌గా ప్రసన్న వదనం కాదది. ఆవేశం, కోపం, శృంగారం, రౌద్రం ఇలాంటియన్నీ ఇలా చేయాలనమాట. ఓకే. యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలాగే క్రియేట్ చేయాలి. యూట్యూబ్ కంటెంట్ చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. ఆలోచించడం ఇలాగే ఆలోచించాలి. ఇలాగే క్రియేట్ చేయాలి. ఇలాగే చెప్పాలి కెమెరా ముందు. ఉదాహరణకి పెద్దవాళ్ళు వివస్త్రంగా ఉంటే మగవాడు అనుకుందాం. బట్టలు లేకుండా ఉంటే తప్పు కదా! తిడతారు. ఆడవాళ్ళని ఇలాగుంటావా? అసభ్యంగా ఉంటావా? అని తిడతారు. అది తప్పు. అలా ఎవరు చెయ్యరు. అది అందరికీ తెలుసు. అది బూతు, తప్పు అని అందరికీ తెలుసు కదా! డ్రెస్ లేకుండా ఆడవాళ్ళు ఉంటే అది తప్పు అంటారు. కావాలని చేసినా ఉంటారు. కొడతారు. కానీ అదే ఒక చిన్న పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడు, 3 ఏళ్ల పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడు వానికి బట్టలుంటాయా? వానికేం తెలవదు. బట్టలు ఉండవు. తెలుసు కదా మీకు. అలాంటి పిల్లోడు కూడా తప్పు పడతారా ఎవరైనా? తప్పంటారా? వాడు తప్పు చేస్తాడా? ఎలాంటి తప్పు చేయడు. తప్పు ఉండదు. తప్పు పట్టరు కదా! ఆడవాళ్ళ ముందు ఎక్కడైనా వాడు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు కాదు. దాన్ని ఎవరు తప్పనరు, తప్పు పట్టరు కదా! మనందరికీ తెలుసు కదా! అగో ఆ విధంగా అడల్ట్ కంటెంట్ బూతు, శృంగారం ఇప్పుడు పెద్దవాళ్ళది శృంగారం అనుకుందాం. దాన్ని తప్పు కాబట్టి గదిలో శృంగారం చేసుకున్నాం భార్యతోటి. అది ఏదైనా శృంగార చేష్టలు ఏదైనా కూడా అది రహస్యంగా సీక్రెట్‌గా ఓ భాగం ఉంటది. ఆడవాళ్ళు స్నానం చేసినా, మగవాళ్ళు స్నానం చేసినా ఓ సీక్రెట్ గదిలో చేస్తారు. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే బయట చేస్తే తప్పు కాబట్టి. ఆ! ఇది అసభ్యము, తప్పు మనందరికీ తెలుసు. కాబట్టి గదిలో చేసుకుంటారు ఇలాంటి పనులు. అయితే ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి కదా! శృంగారము, బూతు లేకుంటే సెక్స్ ఏదో ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్. ఇవి మనం ఇప్పుడు చెప్పాను కదా! చిన్న పిల్లలు బట్టలు లేకుండా ఉంటే ఎవరు తప్పు పట్టరు. వాళ్ళకి డ్రెస్ లేకుంటే ఎవరు తప్పు పట్టరు. అది తప్పు కాదు. వాళ్ళు తప్పు చేయరు. కాబట్టి ఎవరు తప్పు పట్టరు. అగో ఆ విధంగా ఆ దృష్టితో వీటిని చిత్రీకరించాలి. శృంగార సన్నివేశాలు పెద్దవాళ్ళయి కూడా. ఇగో ఇలా ఉంటది గదిలో సన్నివేశాలు. కనిపించకుండా డ్రెస్ మార్చుకోవడం ఏదో ఆడోళ్ళయి శృంగారం అనుకో బెడ్‌రూమ్ ఇలా ఏదైనా నవరసాలు మీరు శృంగారం అని కాదు ఏదైనా ఇలాగే చేయాల్సి ఉంటదనమాట. అప్పుడు దాన్ని తప్పుగానో, బూతుగానో, అసభ్యంగానో, చండాలంగానో ఉండదన్నమాట. దాన్ని చెప్పే విధానం కూడా అలాగే చెప్పాలి. చెప్పినప్పుడు అసభ్యంగా ఉండదు. ఓకే. అది బూతు కాదు, తప్పుగా ఉండదంట. అంటే మీరు మంచిగా చెప్పాలి. బూతు, శృంగారం అది ఎవరు మాట్లాడకూడదు తప్పంటారు. కానీ దాని గురించి ఒక లేడీ డాక్టర్ చెప్పదా? మాట్లాడదా? ఒక డాక్టర్ చెప్పదా? డాక్టర్ చెప్తారు కదా! ఇప్పుడు సమరం గారు చెప్తారు కదా! ఇట్లా కాబట్టి అది చెప్పరాదు. సభ్యతగా మాట్లాడితే తప్పు కాదు. మంచి సభ్యతమైన ఉద్దేశంతో చెప్తే తప్పు కాదు. ఎందుకంటే అది ఒక ధర్మ సందేహం అనుకుందాం. అలాంటివి తప్పు కదా! అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి గురించి చెప్తే తప్పు కాదు కదా! మనం చెడు ఉద్దేశంతో చెప్తలేం కదా! ఇలాగే శృంగారము, శృంగార కథలు, శృంగార సినిమాలు, శృంగార సన్నివేశాలు, ఈ శృంగార భావాలు ఇవన్నీ కూడా పాజిటివ్‌గా చూపెడతారు. పాజిటివ్‌గా చెప్తారు. అంటే చెప్పాను కదా! చిన్న పిల్లలు బట్టలు లేకుండా ఉంటే తప్పు కాదు. వాళ్ళు తప్పు చెయ్యరు కూడా.
ఇలా చెప్పండి. ఈ దృష్టితో చెప్పండి. అలాగే మీరు రొమాన్స్, శృంగారమే కాదు, ఫ్యామిలీ, ట్రెడిషనల్ ఏదైనా నవరసాలు ఇలాగే చెప్పాలనమాట. అంటే చెప్పడము మరియు చిత్రీకరణ ప్రతీది కూడా ఎలా ఉండాలి అంటే ఒక అశ్లీలాన్ని అశ్లీలంగా చెప్పకండి. సుశ్లీలంగా చెప్పండి. సుశ్లీలాన్నే చెప్పండి. అది అశ్లీలమే కానీ మీరు చెప్పడంతో సుశ్లీలమే. సుశ్లీలంగానే చెప్తారు. సుశ్లీలంగానే పాజిటివ్ ఉంది. అది అశ్లీలం కాదు. అంతా పాజిటివ్ ఉంది. పాజిటివ్గా చెప్పారు. మామూలుగా దాని గురించి బయట చెప్పుకోరు. ఒకవేళ చెప్పినా అది తప్పుగా చెప్పుకుంటారు. బూతుగా చెప్పుకుంటారు. చెడుగానే చెప్పుకుంటారు. అలాంటి విషయాన్ని మీరు పాజిటివ్‌గా చెప్పండి. దాన్ని పాజిటివ్‌నే చెప్పండి. పాజిటివ్‌గానే చెప్పండి. ఇట్లా అనమాట. చిత్రీకరణ కూడా పాజిటివ్‌గా ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి చెప్పరానంత చండాలమైన బూతులు తిట్టాడనుకుందాం. ఆడవాళ్ళని. ఆడవాళ్ళతో తిట్టడం జరిగింది బూతు మాటలు. ఆ బూతు మాటలు, చండాలమైన మాటల్ని ఎలా తిట్టాడో నేను ఒకరికి చెప్తున్నాను. అప్పుడు ఎలా చెప్తాను? చండాలంగా చెప్తానా? చండాలంగా చెప్పను. చండాలమైన మాటలుగా చెప్పను కదా! అతను ఇలా అంటున్నాడు అంటూ పాజిటివ్‌గా చెప్తాను. పాజిటివ్‌గా చెప్పినట్టే అది. తప్ప నేను బూతు మాటలు తిట్టడం అయితే జరగదు కదా అక్కడ. ఇగో ఇలాగే ఆ తిట్టేవాడు కూడా దాన్ని పాజిటివ్‌గా తిడుతున్నాడు. పాజిటివ్‌గాను తిడుతున్నాడు అన్నట్టుగా ఉంటే ఎలా ఉంటుందో అలా చెప్పాలన్నమాట. ఒక అశ్లీలం, అసభ్యం, బూతు, చెప్పరనేవి, సీక్రెట్‌గా మాట్లాడుకునేవి లేదా చెడుగా మాత్రమే ఉపయోగించే పదాలు ఉంటాయి. చెడ్డ పదాలు. అవి పాజిటివ్‌గా చెప్పాలన్నమాట. పాజిటివ్‌గా చెప్తే ఎలా ఉంటుందో అలా పాజిటివ్‌గా చెప్పాలి. ఇదే అన్నటువంటి అడల్ట్ కంటెంట్ కానీ లేకుంటే ఇప్పుడు హీరో, హీరోయిన్‌లయి పాజిటివ్ సినిమాలు ఉంటాయి కదా! ఫ్యామిలీ సినిమాలు ఉంటాయి. అందులో బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉంటాయి. ఏదైనా ఎలాంటి విషయమైనా గోప్యతకు తావులేదు. అలా అని బూతును ఓపెన్ చేయమని చెప్పడం లేదు. పాజిటివ్‌గా చెప్పండి. గోప్యతను చెప్పరాని బూతును కూడా పాజిటివ్‌ను చెప్పండి. దాన్ని పాజిటివ్‌గా చెప్పండి. పాజిటివ్‌ను చేసి చెప్పండి. పాజిటివ్‌గా చెప్పండి అంతా. ఇప్పుడు ఒక విష జంతువు ఉంది. పాము గానీ, తేలు గానీ ఇలా ఉంటాయి గదా! వాటిని ఏం చేస్తాం అందరం చంపుతాం గదా! కనబడగానే చంపేస్తాం మనం వాటిని. కానీ వదిలిపెట్టం. ఎందుకంటే అవి మనల్ని చంపుతాయని. అంటే అవి నెగెటివ్ చేస్తాయి. మనం వాటిని నెగెటివ్ చేస్తాం. అంటే చంపేస్తాం. నెగెటివ్‌గా తీసుకుంటాం వాటిని. వాటిని నెగెటివ్‌గా చేస్తాం. మనం వాటిని నెగెటివ్‌గా చూస్తాం. అవి మనకు నెగెటివ్ చేస్తాయి. అంటే వాటిని చెడ్డవాటిగా మనం చూస్తాం. అవి కూడా మనకు చెడు చేస్తాయి. కాబట్టి చంపుతున్నాం. కానీ అవి ఒక జీవులే గదా! వాటి లక్షణం అది. అదేమన్నా మన మీద పగతో చేస్తున్నాయా? కాదని ఎవరు చూడరు కదా! అవి ఓ జీవులే. మన మీద పగతో చేయవు. వాటి ఆత్మరక్షణ కోసం చేస్తాయి అట్లా. అయినా సరే మనకు నష్టం కలుగుతుంది కాబట్టి నష్టం కలిగించే జీవులుగా పాములను, తేళ్లను చంపుతాం. అవి కూడా నష్టం కలిగిస్తాయి. అంతవరకే చూస్తాం కదా! అదే సాధు జంతువులనైతే చంపుతామా? చంపం. ప్రేమగా చూస్తాం, పెంచుకుంటాం, వాటిని ఇష్టపడతాం, కోరుకుంటాం. అవి కూడా మనకు సాధువుగా ఏమి చెడు చేయవు. మంచి చేస్తే గానీ చెడు చేయవు. ఆవులు కావచ్చు, పందులు కావచ్చు, మేకలు కావచ్చు, కుక్కలు కావచ్చు, అవి మనల్ని చంపాయి. మనం వాటిని చంపం. అవి మంచి చేసేవిగా చూస్తాం, వాటిని పెంచుకుంటాం, ఇష్టపడతాం. అయితే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు డ్రెస్ ఉండదా? 5 ఇయర్స్ పిల్లలు అనుకుందాం, 4 ఇయర్స్ పిల్లలు అనుకుందాం. బట్టలు లేకుండా తిరుగుతారు కదా! దాంట్లో వాళ్ళేమన్నా కావాలని తిరుగుతారా? తిరగరు. వాళ్ళకి కావాలని తిరగరు. వాళ్ళని ఎవరు తప్పు పట్టరు. తెలుసు కదా చిన్న పిల్లల్ని. అయితే ఓ పెద్దవాళ్ళు అనుకుందాం. పెద్దవాడు కూడా కావాలని అలా చేయడం లేదు. బట్టలు లేకుండా ఒక పెద్దతను. ఆడవాళ్ళందు ప్రజల్లో బట్టలు లేకుండా పోతున్నాడు. కానీ అది కావాలని చేయడం లేదు. ఆడవాళ్ళైనా, మగవాడైనా. కావాలని చేయడం లేదు. కావాలని చెయ్యలేదు. ఏమని బట్టలు లేవనుకుందాం. ఏదో కారణం చేత డ్రెస్ ఊడిపోయింది అనుకుందాం. దానికి అతనైతే బాధ్యుడు కాదు కదా! ఆ! అలా పోనీ పిచ్చివాడు అనుకుందాం. మతి స్థిమితం లేదు. అప్పుడు డ్రెస్ లేకుండా పోతా ఉంటారు కదా! దాంట్లో వాళ్ళ తప్పే ఉన్నది. వాళ్ళని తప్పు పడితే ఏమొస్తది? వాళ్ళు తప్పు చేస్తలేరు. మతి స్థిమితం లేక పోతున్నారు. వాళ్ళ తప్పు కాదు కదా! ఇదే విధంగా మీరు అడల్ట్ కంటెంట్‌ని తీసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య శృంగారము లేదా కామసూత్ర లేకుంటే ఏమంటారు ఫ్యామిలీ అదే అడల్ట్ కంటెంటు లేదా లైంగిక విద్య ఇవి ఉంటాయి కదా! వాటిని కూడా పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ శృంగారము ఉంటాయి కదా! వాటిని పాజిటివ్‌గా చూపెట్టండి. పాజిటివ్‌గా చూపెట్టండి దాన్ని. అది దాన్ని నెగెటివ్‌గా మాత్రమే చూపెట్టాలి. నెగెటివ్ మాత్రమే చూపెడతారు. నెగెటివ్‌నే తీసుకుంటారు. అది నెగెటివే అనే భావన తొలగించండి. అది తప్పు. దాన్ని పాజిటివ్‌గా చూపెట్టండి. పాజిటివ్‌ని తీసుకోండి. పాజిటివ్‌గా చూపెట్టండి. జనం కూడా పాజిటివ్‌గా తీసుకుంటారనమాట. ఓకే. అట్లా అనమాట. అంటే ఉదాహరణకు ఒక పామున్నది. పాములో విషం తీసేసిండ్రు. ఇక విషం లేదు. అప్పుడది విష జంతువు అయితదా? ఇక విషం పుట్టదు దాంట్లో ఉన్నప్పుడు అది మనల్ని కరవదు. అది సాధు జంతువు అయితది. దాన్ని ఎవరు చంపరు. అది ఎవరిని చంపదు. మనం చంపము. తేలైనా దాంట్లో విషం తీసేసినాం. ఇక విషం రాదనుకుందాం. అప్పుడు అది ఎవరిని కుట్టదు. మనం దాన్ని చంపము. అది ఎవరు కుట్టలేదు. ఎవరికి చెడు చేయలేదు. మనం దాన్ని చెడు చేయాల్సిన అవసరం లేదు. కదా! దాన్ని చెడుగా తీసుకోం కదా! ఇలా అనమాట. అడల్ట్ కంటెంట్ బూతు, సెక్సు, శృంగారము, గదిలో చేసేటివి ఉంటాయి గదా! చెడ్డవి అనుకుంటాం. చెడుగానే ఉపయోగిస్తారు వాటిని. వాటిని ఆ దుర్మార్గాలను అనుకుందాం. అలాంటి శృంగారము, బూతు ఇలాంటివి పాజిటివ్‌గా చెప్పండి. పాజిటివ్‌గా చేయండి. పాజిటివ్‌గా చెప్పండి.
పాజిటివ్‌ని చూపించండి. కంప్లీట్ ఆ చెడును పాజిటివ్‌గా మార్చండి. పాజిటివ్‌గా చెప్పండనమాట. అదే 100%. కానీ దాన్ని పాజిటివ్ ఉద్దేశంతో చెప్పండి. పాజిటివ్‌గా చిత్రీకరించండి. పాజిటివ్‌గానే చూపించండి. పాజిటివ్ అవుతుందప్పుడు. అది తప్పు కాదనమాట. అది ఇక్కడ. ఏ కంటెంట్ అది ఏ రసమైనా సరే నవరసాల్లో ఏదైనా అవి చిత్రీకరించాలి. ఫైట్ అయినా, అంటే లవ్ అయినా, లవ్ ప్రపోజ్ చేయడమైనా, ప్రేమించుకోవడమైనా, ఇంకా ఏది శృంగారమైనా ఏదైనా ఇలాగే చెప్పాలి. షార్ట్ ఫిల్మ్స్ అయినా, యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి.